హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి బౌద్ధ మతం. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి బాగా యూజ్ అయ్యేటటువంటి టాపిక్ అండి. మనం డెప్త్గా నేర్చుకుందామండి బౌద్ధ మతం గురించి. అయితే మనం బౌద్ధ మతం గురించి తెలుసుకోవాలంటే మనకి ఒక ఆర్డర్ అయితే ఉండాలండి. ఏంటంటే మనం బౌద్ధ మతంకి సంబంధించిన ఆధారాలు చూసుకోవాలి. అంటే బౌద్ధ మతం మనకు ఎలా తెలుస్తుంది, దీని ద్వారా మనకి బౌద్ధ మతం యొక్క ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి అంటే ఆధారాలు తెలుసుకోవాలి దాని గురించి. కాబట్టి గౌతమ బుద్ధుడి గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి బౌద్ధ మతంని స్టార్ట్ చేసింది ఎవరంటే గౌతమ బుద్ధుడు, కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలండి. అలాగే సిద్ధార్థుడు మనకి బుద్ధుడిగా ఎలా మారాడు, అసలు ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ బౌద్ధ మత వ్యాప్తి గురించి తెలుసుకోవాలి. అంటే బౌద్ధ మతం ఎలా వ్యాప్తి చెందింది, భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం ఇతర దేశాలకు ఎలా స్ప్రెడ్ అయిందో తెలుసుకోవాలన్నమాట. తర్వాత బౌద్ధ సంగీతులు అంటే ఏంటో తెలుసుకోవాలి. బౌద్ధ మతంలో బౌద్ధ సంగీతులు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటి, సంగీతం అంటే ఏంటి, అసలు బౌద్ధ సంగీతం అంటే ఏంటో తెలుసుకోవాలి. రాజపోషణ, ఈ సంగీతులకి రాజపోషణ చేసింది ఎవరో తెలుసుకోవాలి. రాజులు ఎలా బౌద్ధ మతాన్ని పోషించారో తెలుసుకోవాలి. వాస్తుశిల్పంపై ప్రభావం, ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాస్తుశిల్పానికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా ఏంటి వాటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ భాషపై ప్రభావం, బౌద్ధ మతానికి భాషకి రిలేషన్ ఏమైనా ఉందా దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఈ టాపిక్ కంప్లీట్ అవుతుందండి. మనం కొంచెం డెప్త్గానే నేర్చుకుందాము. ముందుగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అయితే మనకి ప్రజెంట్ మనకి బౌద్ధ మతం సంబంధించిన ఆధారాలు చూసుకుంటే కనుక ఆధారాలు మనకి ఇవి బుక్స్ అండి. దీపవంశం, మహావంశం, ఈ రెండు బుక్స్ కూడా శ్రీలంకకు చెందినటువంటి మహానామ అనే వ్యక్తిని సంకలనం చేశారనమాట. దీని ద్వారా మనకి బౌద్ధ మతం సంబంధించి కొన్ని ఆధారాలు బయటపడుతున్నాయి అనమాట. సో అచ్చకథ, దీన్ని రాసింది ఎవరంటే వర్తగమని. సో దీని ద్వారా మనకు తెలుస్తుంది జాతక కథలు. అసలు జాతక కథలు అంటే ఎవరి అంటే బుద్ధునికి సంబంధించినవి జాతక కథలు. వర్ధవన్ మహావీరుడికి సంబంధించిన జాతక కథలను కూడా అనొచ్చు, బట్ అది రాంగ్ అండి. మనకి ఇలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. జాతక కథలు అంటే ఓన్లీ గౌతమ బుద్ధునికి సంబంధించినవి జాతక కథలు. మనకి కొన్ని జాతక కథలు ఉంటాయన్నమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ త్రిపీఠకాలు ద్వారా తెలుసుకోవచ్చు. చైనా క్రానికల్ ద్వారా తెలుసుకోవచ్చు. అంగుత్తరనికాయ, రింగుత్తరనికాయ, దిగనికాయ, మధ్యగానికాయ, ఇవన్నీ కూడా వీటి గురించి బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి సంబంధించినటువంటి ఆధారాలండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం గౌతమ బుద్ధుడు గురించి తెలుసుకోవచ్చు అండి. గౌతమ బుద్ధుడు అండి, నా నోట్స్ నాకు వచ్చినట్టుగా రాసుకున్నాను. మీరు నేను చెప్పినప్పుడు విని నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరి నోట్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదండి. ఏమన్నా తప్పు చెప్పుంటే మన్నించండి. సరే, గౌతమ బుద్ధుడు గురించి తెలుసుకుందామండి. అసలు గౌతమ బుద్ధుడు మనకి భారతదేశంలో షోడశ మహాజనపదాలు, నేను ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 16 మహాజనపదాలు ఉన్నాయి. అందులో ఒక షోడశ జనపదం మల్లనగరం. సో ఆ మల్లనగర రాజధాని అంటే కుషినగరం. సో ఈ నగరాన్ని అనేక తెగలు పరిపాలించేవంటండి మనకి అప్పుడు 6వ శతాబ్దంలో. అందులో ఒక తెగ ఏంటంటే సాక్య తెగ. ఈ సాక్య తెగకు చెందినవాడే శుద్ధోదనుడు. ఈ శుద్ధోదనుడు ఎవరంటే ఒక రాజు అనమాట. ఇతను కోసల రాజ్య రాకుమారి. అప్పుడు మనకు కోసల అనేటువంటి ఇంకో మహాజనపదం ఉంది కదా, ఆ రాజ్య రాకుమారి అయినటువంటి మహామాయాదేవిని అయితే ఈయన వివాహం చేసుకున్నారండి. శుద్ధోదనుడు వివాహం చేసుకున్నారు. శుద్ధోదనుడు మహామాయాదేవిని వివాహం చేసుకుంటే 563 BCలో లుంబిని అనేటువంటి ప్లేస్లో ఒక సాల్ వృక్షం కింద సిద్ధార్థుడు జన్మించారు. ఈ సిద్ధార్థుడే మనకు తర్వాత గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడో మనం తెలుసుకుందామండి. అయితే ఎప్పుడంటే వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఇతనైతే జన్మించారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి సంఘటనలు మనకి పంచకళ్యాణిలో అంటారు. అవన్నీ కూడా మనకి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే జరిగాయి అనమాట. కాబట్టి ఆ రోజుని బౌద్ధ పౌర్ణమి అని కూడా అంటారు అనమాట. మనకి మహామాయాదేవి గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు ఒక కళ వచ్చిందంటే అండి. ఆ కళలో ఆమెకు తెల్లని ఏనుగు కళలో కనిపించిందంట. అయితే దీని వృత్తాంతం ఏంటని చెప్పేసి మనకి అడుగుతారు కదండి, రాజగురువులను అడుగుతారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే మీకు పుట్టబోయే బిడ్డ అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు, భారతదేశాన్ని ఏలేటువంటి గొప్పదే. భారతదేశం అని కాదు, అప్పుడు భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఉండే కదండి, మొత్తం అంతా చుట్టూ నేపాల్ ఇవన్నీ కూడా మనకి రాజ్యాన్ని ఏలేటువంటి గొప్ప చక్రవర్తి అని అవుతారు, లేదంటే గొప్ప సన్యాసాన్ని అవుతారని చెప్పేసి అన్నారంట. అప్పుడు ఏమైందంటే పుట్టకముందే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే శుద్ధోదనుడు, ఇతను కూడా ఒక రాజే కదండి, ఆయన తన బిడ్డని బయటికి వెళ్ళకుండా ఓన్లీ రాజగృహంలో మాత్రమే ఉంచేవారంటండి. అంటే ఓన్లీ అతనికి అన్ని సుఖాలు అందించేవారంట. అతనికి ఏ బాధ లేకుండా చేసేవారంట. అంటే బయటికి వెళ్తే ఒక సన్యాసం మారిపోతారు మనం భయంతో చాలా సంవత్సరాలు అతన్ని, ఇంచుమించు 29 సంవత్సరాలు అతన్ని రాజగృహంలో మాత్రమే ఉంచారు. అతన్ని బయటగా ఏమీ అతని కష్టం తెలియకనే పెంచారనమాట. కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది ఏం చెప్పలేం కదండి. అప్పుడు అంతలా చేసి అతన్ని రాజకుమారుడిగా ఉంచినా సరే ఒకనొక రోజు ఆయన బయటకు వచ్చే సంఘటన జరిగిందనమాట. అప్పుడు దాని ద్వారా ఆ సంఘటన ఆయన జీవితాన్ని మార్చివేసిందనమాట. చూద్దామండి. అయితేనే
కళ్ళ కనిపించిన తర్వాత మహామాయాదేవి ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు జన్మించారో ఆ తర్వాత జన్మించిన వెంటనే మాయాదేవి చనిపోయారంటే అండి. అప్పుడు ప్రజాపతి గౌతమిని శుద్ధోదనుడు రెండో వివాహం చేసుకున్నారన్నమాట. వారికి దేవదత్త అనేటువంటి బిడ్డ జన్మించారనమాట. అంటే మనకు శుద్ధోదనుడికి గౌతమికి ఇద్దరికి కలిపి పుట్టిన బిడ్డ ఎవరంటే దేవదత్త అనమాట. అయితే మనకి సిద్ధార్థుడిని పెంచినటువంటి తల్లి పేరు మీదుగానే గౌతమి కదండి, ప్రజాపతి గౌతమి. సో ఈమె పేరు మీదుగానే గౌతముడు అనేటువంటి పేరు మనకి సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడికి వచ్చిందనమాట. నెక్స్ట్ సిద్ధార్థుడు జన్మ వృత్తాంతం గురించి ముందే చెప్పిన హిమాలయ యోగి అంటే ఒకరిని అడిగారన్నాను కదండి, అతని పేరు ఏంటంటే హిమాలయ యోగిని అడిగారంట. అతని పేరు అసితుడు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అయితే ఇప్పుడు జనపదం, ఈ జనపదం సంబంధించిన వాడు మనకి గౌతమ బుద్ధుడు అంటే మల్లా అనేటువంటి జనపదానికి సంబంధించిన వారు. ఏ తెగ అంటే సాకి తెగ చెందినవారు. ఫాదర్ ఎవరు? శుద్ధోదనుడు. మదర్ మహామాయాదేవి. జననం లుంబిని వనంలో. ఇయర్ ఎప్పుడు 563 BCలో. ఎప్పుడు వైశాఖ పౌర్ణమి రోజు. జననం లేదా చిహ్నం, దీనికి గుర్తు ఏంటంటే పంచకళ్యాణిలో అన్నాను కదండి, అందులో ఫస్ట్ ఏంటంటే గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి జననం లేదా చిహ్నానికి గుర్తుగా తామర పువ్వును ఇండికేట్ చేస్తారండి. తామర పువ్వు ఇండికేట్ చేస్తారు. దీనిని పంచకళ్యాణిలో మొదటిదనమాట. సో హిమాలయ యోగి ఎవరంటే అసిత మహర్షి. సిద్ధార్థుడి భార్య యశోధర, కొడుకు రాహులుడు. అయితే మనకి సిద్ధార్థుడికి ఇష్టమైనటువంటి గుర్రం లేదా సిద్ధార్థుని యొక్క గుర్రం ఏంటంటే కంటక. గుర్రం కూడా ఇంపార్టెంట్ అండి. రథాన్ని నడిపేవాడు లేదా ఇతని ప్రియ స్నేహితుడు ఎవరంటే ఇతని రథాన్ని నడిపిన వ్యక్తి అనమాట. ఎవరంటే చెన్న. సో ఈ రథంలోనే కపిలవస్తు నగరం ఏంటి. ఈ కపిలవస్తు నగర విహారానికి 29 సంవత్సరాల వయసులో సిద్ధార్థుడు బయలుదేరాడంటే ఒకనొక రోజు అనుకోకుండా వెళ్ళారనమాట. ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, రాజగృహం దాటి బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. ఒకరోజు వెళ్ళారు అనుకోకుండానే. ఈ విహారంలో సిద్ధార్థుడు చూసినవి ఒక 4 సంఘటనలు ఉన్నాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి ఆర్డర్ అడగచ్చు, లేదా మొదటిగా ఏం చూశాడు, సెకండ్ ఏం చూశారు, లాస్ట్లో ఏం చూశారు అని అడగచ్చు. సో మనకి దీనికి చిన్న కోడ్ ఉందండి, AIDS. ఎయిడ్స్ని గుర్తుంచుకోండి. దీని కోడ్ అనమాట. ఫస్ట్ ఇతను చూసింది ఏంటంటే ఒక ఏజ్డ్ పర్సన్ చూశారు, ఒక వృద్ధుడిని చూశారనమాట. ఐ ఫర్ ఇల్లిడ్ పర్సన్. తర్వాత చూసిన వ్యక్తి ఎవరంటే ఒక రోగిష్టిని చూశారనమాట. ఒక రోగిని చూశారు. ఫస్ట్ ఏమో ఏజ్డ్ పర్సన్, తర్వాత రోగిని చూశారనమాట. మనకు ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అండి. డి డెడ్ బాడీ, తర్వాత ఒక 7 చూశారనమాట. తర్వాత ఎస్ సెయింట్లెస్ సెగో అంటే మనకి ఒక యోగిని చూశారనమాట. సో మనకి 4 విషయాలను చూసిన తర్వాత మనకి 4ని చూసిన తర్వాత ఆ రోజు చూసిన తర్వాత ఎప్పుడు అతనికి వృద్ధులు ఇంతలా ఉంటారా అంటే కొంచెం నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధుని చూడడం, తర్వాత ఒక రోగిష్టిని చూడడం, ఇవన్నీ చూసి సిద్ధార్థుడి యొక్క మనసు చాలా కలిచివేతకు గురైందనమాట. చాలా బాధపడతారనమాట. ఏంటి నేను కూడా తర్వాత ఫ్యూచర్లో ఇలా అయిపోతానా ఏంటి అనేసి ఇలా చాలా రకాలుగా ఆయన బాధపడి మొత్తానికి ఈ 4 సంఘటనలు ఇతని మీద చాలా ప్రభావం చూపించాయి, సిద్ధార్థుడు లేదా గౌతముడి మీద. తర్వాత ఈయన అప్పుడు ఏమైందంటే ఇవన్నీ వదిలేసి సుఖాలు సంతోషాలు అన్నింటినీ వదిలేసి రాజగృహాన్ని వదిలేసి ఇతను వదిలేసి యోగిలో మారిపోదాం డిసైడ్ అయిపోయారు ఇంకా. సో దానివల్ల మహాభినిష్క్రమణంకి గుర్తు అనమాట. గుర్రం మీదను ఒక గుర్రం మీద వస్తారు. గుర్రం మీద వచ్చి ఒక చెట్టు దగ్గర అండి అక్కడ ఏం చేస్తారంటే ఇతను మహాభినిష్క్రమణం చేస్తారనమాట. అంటే తన ఆభరణాలు దుస్తులు మార్చేసుకుని తర్వాత ఈయన ఒక పసుపు పచ్చని బట్టలు వేసుకుని తన జీవితాన్ని సాగిద్దాం అనుకుంటారన్నమాట యోగిలాగా. సో ఏ దుస్తులను కూడా అడగచ్చు. పసుపు పచ్చని దుస్తులు, అది కూడా ఇంపార్టెంట్ అండి. మహాభినిష్క్రమణ గుర్తు గుర్రం. సో నిష్క్రమణ గుర్తు అని గుర్రం. పంచకళ్యాణిలో సెకండ్ అనమాట. సో మనకి 29 సంవత్సరాల వయసులో వెళ్ళాడు. 6 సంవత్సరాలు బైరాగి జీవితం గడిపారు. 35 సంవత్సరాలు జ్ఞానోదయం అయింది. 6 సంవత్సరాలు తిరిగి జీవితం సాగిస్తే మొత్తం 35 సంవత్సరాల వయసు జ్ఞానోదయం అనేటువంటి కలిగిందన్నమాట. అయితే ఇతను రాజగృహంలో ఉన్నటువంటి గౌతమునికి మొట్టమొదటి గురువు ఎవరంటే గురువు అలాగరామ, రెండవ గురువు రుద్రక లేదా ఉద్దకరామపుత్ర అండి. సెకండ్ గురువు అనమాట రాజగృహంలో గౌతమ బుద్ధుని యొక్క గురువులు అనమాట. నెక్స్ట్ ఇతను మహాభినిష్క్రమణ అయిన తర్వాత చేరినటువంటి పట్టణం ఏమన్నా ఉందంటే అదేంటంటే గయపట్నం. ఇతను గయపట్నానికి చేరారనమాట. తర్వాత మహాభినిష్క్రమణం తర్వాత ఈ గయ సమీపంలో ఉన్నటువంటి గ్రామం ఏంటంటే ఊరువేల అనేటువంటి గ్రామం కూడా ఇంపార్టెంట్. ఊరువేల అనే గ్రామం గయ సమీపంలో ఉన్నటువంటి ఊరువేల గ్రామానికి వెళ్ళారనమాట. అయితే దీని సమీపంలో ఒక వ్యవసాయ క్షేత్రం ఉందంటండి. ఎక్కడ ఊరువేల అక్కడ గ్రామ సమీపంలో. దీనికి అధిపతి ఎవరంటే సోమగుడు. ఈయన కుమార్తె సుజాత. సోమగుడు వ్యవసాయ క్షేత్రం యొక్క అధిపతి, ఆయన కుమార్తె సుజాత. అయితే ఈ వ్యవసాయ క్షేత్రం కూడా ప్రవహించే నది ఏంటని అడగచ్చు. అది నిరంజన్ నది అనమాట. ఈ నదిలో స్నానం ఆచరిస్తూ
అయితే అక్కడ రావి చెట్టు ఉందంట. రావి చెట్టు కింద ధ్యానం చేస్తూ జీవించాడనమాట. ఎవరు 48 సంవత్సరాల నుంచి 48 రోజులు లేదా 49 రోజులు అని అంటున్నారు. ఒక పబ్లికేషన్ అలా ఉంటుంది కదండి. సో 48 డేస్ కానీ 49 డేస్ కానీ ఇతను అక్కడ ఆ చెట్టు కింద, రావి చెట్టు కింద ఇతను ధ్యానం చేసుకుంటూ గడిపారంట సిద్ధార్థుడు. సో అది కూడా ఇప్పుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజే. లాస్ట్కి ఏమైందంటే 48 రోజులు లేదా 49 రోజుల తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు జ్ఞానోదయం జరిగింది. సో గౌతముడు బుద్ధుడిగా మారాడు, రావి చెట్టు బోధివృక్షంగా మారింది. దీనికి ఈ జ్ఞానోదయానికి గుర్తేంటి? మనకి మహావినిష్క్రమణం కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు జరిగిందండి. ఇవన్నీ కూడా పంచకళ్యాణాలు అన్నీ కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు జరిగాయి అనమాట. మనకి దీనికి గుర్తు ఏంటంటే, సో మనకి బోధివృక్షమేనండి. ఈ మహావినిష్క్రమణానికి గుర్తు మహావినిష్క్రమణం కాదు, జ్ఞానోదయానికి గుర్తు బోధివృక్షం. అయితే ఈ రావి చెట్టు కింద, ఈ రావి చెట్టు మీద ఒక దెయ్యం ఉండేదంటండి. ఇతను 48 రోజులు లేదా 49 రోజులు ఈ వ్యవసాయ క్షేత్రంలో అక్కడ ఉండేవారు కదండి. అప్పుడు దాని మీద ఒక దెయ్యం, దాని పేరు మారా అంట. అది ఈ యొక్క సిద్ధార్థుడి యొక్క జ్ఞానాన్ని అస్తమానం భగ్నం చేసేదంటండి, భగ్నం చేస్తూ ఉండేదంట. సో దాని పేరు ఏంటంటే మారా అనేటువంటి దెయ్యం అనమాట. ధ్యాన సమయంలో బుద్ధుడికి బియ్యంతో చేసిన పాయసాన్ని ఇచ్చి కాపాడింది ఎవరంటే, ఇతనికి కొంచెం ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం అస్వస్థతకు గురైతే అప్పుడు ఆ టైంలో బియ్యంతో చేసిన పాయసం ఇచ్చి కాపాడింది సుజాత. సుజాత ఎవరు? సుముఖుడి యొక్క కుమార్తె. అయితే సుజాత సిద్ధార్థుడిని వనదేవతగా భావించి, వృక్షదేవతగా భావించి పాయసాన్ని సమర్పించేదంట. ఆ సమయంలో బుద్ధుడికి ఆయన ధ్యానం చేసుకుంటున్నటువంటి సమయంలో వృక్షదేవతగా భావించి ఇచ్చేదనమాట. సో గుర్తు ఏంటంటే జ్ఞానోదయం, బోధివృక్షం అనమాట. సో పంచకళ్యాణంలో మూడోది బోధివృక్షం, జ్ఞానోదయానికి సింపుల్ అనమాట. సో ఆఫ్టర్ జ్ఞానోదయం బుద్ధుడు సందర్శించినటువంటి ఆస్థానం ఏదైనా ఉందంటే అది పాటలీపుత్రం అనమాట. పాటలీపుత్రం ఆస్థానాన్ని సందర్శించారంట. మనకి జ్ఞానోదయం తర్వాత సందర్శించినటువంటి ఆస్థానం ఏంటని అడగచ్చు, పాటలీపుత్రం. రాజు ఎవరంటే అజాతశత్రువు ఉన్నారండి ఆ సమయంలో. అయితే ఈ అజాతశత్రువు యొక్క ఆస్థానంలో నర్తకి లేదా వేషపర ఆమ్రపాలి. ఈయన తర్వాత బుద్ధుని బోధనల ద్వారా ఏమైందంటే బుద్ధుని శిష్యురాలుగా మారిపోయిందనమాట. బుద్ధుడు శ్రావస్తి పట్టణాన్ని చేరాడు. అంటే ఫస్ట్ మనకు చేరింది పాటలీపుత్రం, నెక్స్ట్ శ్రావస్తి పట్టణాన్ని చేరాడనమాట. రాజు ఎవరంటే ప్రసేనజిత్. ఈ శ్రావస్తి పట్టణానికి రాజు ప్రసేనజిత్ అనమాట. అయితే నెక్స్ట్ ఈయన కూడా బుద్ధుని శిష్యుగా మారిపోయారనమాట. బుద్ధుడు శ్రావస్తి నగరంలో ఎక్కువ సమయం గడిపి ఎక్కువ బోధనలు చేశారన్నమాట. మనకి క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే గ్రూప్లో కూడా స్టేట్మెంట్లు కదా. సో బుద్ధుడు మనకి పాటలీపుత్ర నగరంలో ఎక్కువ సమయం గడిపారని అడగచ్చు. మనం గుర్తుంచుకోండి, శ్రావస్తి నగరంలో సమయం ఎక్కువ గడిపడి ఎక్కువసారి బోధనలు చేశారన్నమాట. నెక్స్ట్ ఈయన సారనాథ్ ప్రాంతానికి వెళ్తుండగా దారిలో బుద్ధుడికి బందిపోటు దొంగలు కనిపించారంట. సారనాథ్కి వెళ్తుండగానే కనిపిస్తే అతని పేరు ఏంటంటే, అందులో ఒకడు ఆ బందిపోటు దొంగలో ఒకడు అంగుళీమాల. ఈయన కూడా తర్వాత బుద్ధుడు శిష్యుడిగా మారారు. అంటే బుద్ధుడు శిష్యుడిగా మారినటువంటి వేషాలు లేదా నత్తగా ఎవరైనా అడగచ్చు, లేదా బందిపోటు దొంగ ఎవరైనా అడగచ్చు, ఇలా అడగచ్చండి, లేదంటే రాజు ఎవరైనా అడగచ్చు. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోండి. బుద్ధుడు సారనాథ్లో జింకల వనంలో తనకు తెలిసినటువంటి బోధనను 5 శిష్యులు చెప్పారు. ఇదే ధర్మచక్ర పరివర్తనం. అంటే తన బోధనలో ఫస్ట్ టైం ఒక 5కి సారనాథ్ జింకల వనంలో చెప్పారు తన జ్ఞానోదయం అయిన తర్వాత. అదే ధర్మచక్ర పరివర్తనం. దీనికి సింబల్ ఏంటంటే చక్రం. నెక్స్ట్ అంటే బౌద్ధ మతంలో చేరినటువంటి స్త్రీలను ఏమంటారంటే భిక్షుని లేదా బిక్కుని అని అనేవారంటండి. అయితే మనకి ఈ 5 శిష్యులు చెప్పారు కదా, ఇదే మనకి ధర్మచక్ర పరివర్తనం. ఇక్కడే మనకి బౌద్ధ మతం అనేటువంటి ఆరిజిన్ అయ్యింది. ఎప్పుడైతే ఈ 5గురికి బోధనలు చెప్పారో అప్పుడు బౌద్ధ మతం అనేటువంటిది మొదలైందని చెప్పి అంటారండి. ఈ శిష్యులు ఎవరంటే ఆనంద రూపాలి, ఇంకా మిగిలిన వాళ్ళందరూ అనమాట. సో మనకి చాలా ఆనందుడు అనేటువంటి వ్యక్తి వీళ్ళకి చాలా అతి సన్నిహితమైనటువంటి శిష్యులు అనమాట గౌతమ బుద్ధుడికి. సో ఆనందుడు ఏం చేశారంటే ప్రజాపతి గౌతమి ఎవరంటే సిద్ధార్థుడి యొక్క తల్లి. ఈమె ప్రేరణతో బౌద్ధమత సంఘం ఏర్పాటు చేశారన్నమాట. ఒక బౌద్ధమత సంఘాన్ని ఏర్పాటు చేశారంట. ప్రజాపతి గౌతమి యొక్క ప్రేరణతో ఆనందుడు ఇద్దరు కలిపి మొత్తానికి ఏర్పాటు చేశారన్నమాట. మనకి భారతదేశంలో ఒక మతం కోసం ఒక సంఘం ఏర్పడడం అనేటువంటిది అదే ఫస్ట్ డే అనమాట. బౌద్ధ మతం కోసం మాత్రమే ఒక సంఘం అనేటువంటి భారతదేశం మొట్టమొదటిసారి ఏర్పడింది అనమాట. అయితే బౌద్ధ మత సంఘంలో ఈ బౌద్ధ సంఘంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉండేవి అంట. స్త్రీలు అందులో చేరకూడదని, అప్పులు చేసిన వారు చేరకూడదని, వ్యాధిగ్రస్తులు చేరకూడదని, సైనికులు లేదా సైనిక అధికారులు చేరకూడదని, అప్పులు చేసిన వారు ఇచ్చేవారు జాయిన్ అవ్వద్దని, ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉండేయంట. కానీ బౌద్ధ మతంలో చెందినటువంటి మొదటి స్త్రీ ఎవరంటే ప్రజాపతి గౌతమి. జాయిన్ అవ్వకూడదని చెప్పన్నారు కానీ జాయిన్ అయింది ఎవరంటే ప్రజాపతి గౌతమియే జాయిన్ అయ్యారంట. తర్వాత దీనికి కూడా కొంత వ్యతిరేకత అయితే వచ్చిందనమాట. ఈవిడ జాయిన్ అవ్వడం వల్ల కూడా సమాజంలో ఆ బౌద్ధ మత సంఘంలో కూడా కొన్ని వ్యతిరేకతలు అయితే రావడం జరిగిందనమాట. తర్వాత
నెక్స్ట్ బుద్ధుడు 80 సంవత్సరాల వయసులో వర్షాకాలంలో వైశాల్యంలో గడిపి వర్షాకాల అనంతరం వైశాల్యం నుంచి పావపురి గ్రామానికి వెళ్ళారంటండి. బుద్ధుని బోధనలే ఆర్య సత్యాలు అనమాట. అయితే బుద్ధుని బోధనలు అవి ఏంటంటే దుఃఖం, ప్రపంచం అంతా దుఃఖమయమని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పేవారంటండి. నెక్స్ట్ కోరికలు లేదా తృష్ణ అంటే ఏంటంటే దుఃఖానికి కారణం కోరికలని చెప్పారంట. నిరోధం అంటే దుఃఖం వద్దంటే కోరికలు నిరోధించాలంట. పరిష్కారం లేదా అష్టాంగ మార్గం, కోరికలు నిరోధించాలంటే అష్టాంగ మార్గం అనుసరించాలని చెప్పన్నారంట. బుద్ధుడు ప్రతిపాదించినటువంటి ప్రతీతి సముత్పాద సిద్ధాంతం అండి 12 కార్యాచరణ సంబంధాలను తెలియజేస్తుందంట. ఈ సిద్ధాంతం 2వ ఆర్య సత్యానికి సంబంధించిందంటే అండి. అసలు మనకి అష్టాంగ మార్గంలో ఏముంటాయంటే సమ్యక్ వాక్కు, అష్టాంగ మార్గం అంటే ఏంటి అసలు? సమ్యక్ వాక్కు, సమ్యక్ దృష్టి, సమ్యక్ క్రియ, సమ్యక్ శ్రమ, సమ్యక్ ఆలోచన, సమ్యక్ నిశ్చయం, సమ్యక్ జీవనం, సమ్యక్ జ్ఞానం ఇవన్నీ ఉంటాయంటండి. అయితే బుద్ధుడు కర్మ, పునర్జన్మ, మోక్షం మొదలైన సిద్ధాంతాలు అంగీకరించారంట. బుద్ధుడు అంగీకరించలేదు అని అంటారు, కానీ అంగీకరించడం అంటే ఏంటి? కర్మ, పునర్జన్మ, మోక్షం మొదలైన సిద్ధాంతాలు అంగీకరించారు, కానీ భగవంతుని ఉనికి గురించి మాట్లాడలేదంట. ఇక్కడ గుర్తుంచుకోండి, భగవంతుడు ఉన్నాడని చెప్పలేదు బౌద్ధ మతం. మనకి కర్మ, పునర్జన్మ, మోక్షం మొదలైన సిద్ధాంతాలు మాత్రం అంగీకరించారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బుద్ధుడు బోధించినటువంటి మార్గం ఏంటంటే మధ్య మార్గం అనమాట. బుద్ధుడు బోధించిన మోక్ష మార్గం ఎలా ఉంటుందంటే ఒక పక్కన వైదిక మతానికి అట్ ది సేమ్ టైం ఈ సమయంలో జైన మతం కూడా ఉంది, వైదిక మతం కూడా ఉందన్నమాట. సో ఈ రెండింటికి మనకి మధ్య సమన్వయంగా ఉంటుందంటే అండి మనకి ఈయనతో చెప్పినటువంటిది అనమాట. నెక్స్ట్ బౌద్ధ మతస్థులు పాళీ భాషను స్వీకరించారన్నమాట. బౌద్ధ మతం అనుసరించేవారు 2 రకాలుగా ఉంటారండి. ఎవరంటే ఉపాసికులు, అంటే బౌద్ధ మతం అనుసరిస్తున్నటువంటి గృహస్థుల్ని గుర్తుంచుకోండి, ఉపాసికులు అనమాట. మనకి ఏంటంటే బౌద్ధ మతం అనుసరించేవారు 2 రకాలుగా ఉంటారు, ఉపాసికులు, అట్ ది సేమ్ టైం భిక్షువులు ఉంటారన్నమాట. ఉపాసకులు మనకు ఉపాసకులు అనేటువంటి భిక్షువులు ఉంటారన్నమాట. అయితే మనకి ఉపాసకులు అంటే బౌద్ధ మతం ఆచరిస్తున్నటువంటి గృహస్థులను ఏమంటారంటే ఉపాసకులు అని అంటారన్నమాట. గృహస్థులు అనమాట. భిక్షువులు అంటే బౌద్ధ మతం స్వీకరించినటువంటి సన్యాసులను ఏమంటారంటే సన్యాసులనేమో భిక్షువులు అంటారన్నమాట. బుద్ధుడు ఆర్య సత్యాలు బోధిస్తూ మనకి కుషినగరం చేరతారన్నమాట. అయితే కుషినగరంలో చుండ లేదా చండ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళారన్నమాట. మనకి వర్షాకాల అనంతరం వెళ్ళారని చెప్పన్నాను కదండి. ఆయన బుద్ధుడికి ఆహారాన్ని ఇచ్చారన్నమాట. అది దాని పేరంటే సుకరమద్దం అనే ఆహారాన్ని ఇచ్చారు. ఏ ఆహారం కూడా చూసుకోనండి, సుకరమద్దం అనేటువంటి ఆహారం. ఇదేంటంటే బియ్యపిండి, రొట్టెలు, పంది మాంసం అని అంటున్నారు. అంటే పావాపూర్ నుంచి బియ్యపిండి, రొట్టెలు అండ్ పంది మాంసం అంటే ఒక మాంసాహారాన్ని అయితే ఇచ్చారు. సుకరమద్దం అంటే ఒక మాంసాహారం అంట. దానికి ఇచ్చారంట, చుండ అనే వ్యక్తి ఇచ్చారంట. ఇది పంది మాంసం బార్లీ ఆహారం. మనకి చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. పంది మాంసం అంటున్నారు, బార్లీ ఆహారం అని అంటున్నారు. తింటే ఏమైందంటే 80 సంవత్సరాల ఏజ్లో అతనికి డయేరియా వచ్చిందన్నమాట. సో మనకి డయేరియా రావడం వల్ల మనకి ఈ గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు అనేటువంటి వారు మరణించారండి. అయితే ఇతను పావాపురిలో నుంచి కుషినగరం వెళ్ళి చనిపోయారనమాట. ఇతను మనకి పావాపురి నుంచి కుషినగరం వెళ్ళి ఈయనైతే చనిపోయారనమాట. 483 BCలో కుషినగరంలో డెడ్ అనమాట, తర్వాత చనిపోయారు. నెక్స్ట్ ఈయన బాడీని 12 భాగాలుగా ఖండించి ఉత్తర భారతదేశంలో 12 ధాతుగర్భ స్తూపాలు 12 ప్రాంతాలు నిర్మించారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఉత్తర భారతదేశంలో మాత్రమే నిర్మించారు, దక్షిణ భారతదేశంలో అసలు లేవన్నమాట. అదే ఇతని కర్మకాండలు అయితే మనకి ఎక్కడ జరిగాయంటే మల్ల గణరాజ్యంలో జరిగాయండి. గౌతమ బుద్ధుని యొక్క కర్మకాండ మల్ల గణరాజ్యం జరిగాయి అనమాట. దాని తర్వాత అశోకుడు ఏం చేశారంటే ఈ 12 ధాతుగర్భ స్తూపాలను పికిలించి అస్థికులు స్వీకరించారన్నమాట. ఎవరు? అశోకుడు స్వీకరించి భారతదేశం అంతా పంపిణీ చేసి 84,000 ధాతుగర్భ స్తూపాలు నిర్మించారన్నమాట. వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే సారనాథ్ స్తూపం, సాంచి స్తూపం, సాలిహొండం, నేలకొండపల్లి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే విశాఖ లేదా మిగర్మాత శ్రావస్తు నగరానికి చెందిన పుచ్చారామం అనే ప్రదేశాన్ని బౌద్ధమతం దానం చేసింది అనమాట. విశాఖ లేదా మిగర్మాత అనేటువంటి వారు అనమాట శ్రావస్తు నగరానికి చెందినటువంటి పుచ్చారామం అనే ప్రదేశాన్ని బౌద్ధానికి దానం చేశారనమాట. దానం చేసింది. ప్రపంచంలోనే మనకి అతిపెద్ద స్తూపం చూసుకుంటే మనకి బారోబదుల్ స్తూపం అండి. ఇది ఇండోనేషియాలో ఉందన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద స్తూపం అనమాట. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఓల్డెస్ట్ బట్టిప్రోల్ అనమాట. బట్టిప్రోల్ ఇంతకుముందు ప్రతిపాలపురం అనేసి అనేవారు. ఇండియాలో ఓల్డెస్ట్ స్తూపం తీసుకుంటే పిప్రవాహ స్తూపం అనమాట. అది ఉత్తరప్రదేశ్లో అయితే మనకు ఉంది.